ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, భద్రాచలం, యాదాద్రి సహా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 12:30 గంటల సమయంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం 1:30 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ పుష్ప అలంకరణలు కనువిందు చేస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా భద్రాచలం భక్తజన సందర్భంగా మారింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన పుణ్యక్షేత్రం. సో భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమని కూడా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. మన విజువల్స్ లో చూస్తున్న భద్రాచలం రామాలయం ఎంతో చారిత్రక పౌరాణిక విశిష్ట ఉన్న ప్రాంతం. త్రేతాయుగం నుంచి కూడా భద్రాచలానికి ఎంతో విశిస్తున్న ప్రాంతం. 1664 ప్రాంతంలో మనం చూస్తున్న ఈ రామాలయాన్ని భక్తరామ్ దాస్ నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా అన్ని కైంకర్యాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఉత్తర ద్వారానికి సంబంధించి 54 ఏళ్ల క్రితం అల్లూరి మూర్తిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ ఉత్తర ద్వారం వైపు మెట్ల నిర్మాణం చేశారు. సో భద్రాచలం రామాలయం భూలోక వైకుంఠం. ఈరోజు ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమని భక్తుల నమ్మకం. సో ఆలయంలో చారిత్రక పౌరాణిక విశిష్ట వివరించేందుకు ఆలయంలో అర్చకులు ఉన్నారు. మనతో పాటు ఉన్నారు, తెలుసుకుందాం. సార్ చెప్పండి, భూలోక వైకుంఠంగా భాసిల్లుతున్న భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా విశిష్ట ఏంటి? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. మనకి ఏకాదశిలో చాలా తిథులలో ఏకాదశి చాలా శ్రేష్టంగా చెబుతారు. అయితే అందులోనూ మరి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండు ఒకటే. అయితే ఈ వైకుంఠ ఏకాదశి ఏంటి అంటే సౌరమానము, చాంద్రమానము రెండిటి యొక్క సమ్మేళనంతో వస్తుంది. ఎలాగైతే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తారో వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయని చెప్పేసి మనకి ఆగమశాస్త్రం చెబుతోంది. ఎవరైతే ఏకాదశి నాడు భద్రాచలంలో నివాసం ఉంటారో, ఉపవాసం చేస్తారో వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయని చెప్పడం జరిగింది. అలాగా చూసినట్లయినా సరే మనకి వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకము. ఉత్తర ద్వార దర్శనం మరింత ఫలప్రదమైనటువంటిదిగా మనకు కనిపిస్తోంది. ఓకే, మొత్తంగా చూస్తే అర్చకులు చెప్పింది విన్నాము. ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడంతో పాటు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యఫలమని కూడా చెప్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఉత్తర ద్వారం గుండా వస్తున్న భక్తులు కూడా సీతారామచంద్ర స్వామి దర్శించేందుకు పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. త్రేతాయుగం నుంచి కూడా ఎంతో చారిత్రక విశిష్ట ఉన్నది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా కొలువైన పుణ్యక్షేత్రం. సో ఇలాంటి పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా సీతారామచంద్ర స్వామి దర్శించుకుంటే ఎంతో పుణ్యమని కూడా భక్తుల నమ్మకం. అదేవిధంగా అర్చకులు కూడా వివరిస్తున్నారు. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉపవాసం ఉంటారో ఎంతో పుణ్యఫలమని కూడా వారు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.